ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భాగవతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. చతుర్థ స్కందం. సుమహిత నిత్యముక్త పరిశుద్ధ విబుద్ధ సుతత్తుండై యురుక్రముండబి భూతసత్ప్రకృతి కర్మకలంకుండునైనయట్టి ఉత్తమ చరితం కృపాకరు ఉదాత్త గుణోన్నతు ఈశ్వరేషు చిత్తమునందలంపుమయ్య జనతా పరిరక్షణ దుష్ట శిక్షణ. దుష్టులను శిక్షించి ప్రజలను రక్షించే ఓ రాజా, అంతర్యామిత్వం, నిత్యముక్తత్వం, తత్వజ్ఞత, సర్వవ్యాపిత్వం అనే లక్షణాలతో కూడినవాడై విష్ణుమూర్తి ఉన్నాడు. ప్రకృతి కర్మలను, వాటి ఫలాలను తిరస్కరించే ఉత్తమ ప్రవర్తన, దయ, సద్గుణాలు కలిగి ఉన్నాడు. అట్టి భగవంతుని మనస్సులో స్మరించు. అంతటా వ్యాపించినవాడు ఉరుక్రముడు. వసుమతీనాథ యవ్వని పాద పద్మ పలాశ విలాస సల్లలిత భక్తి సంస్మరణంబుచే సజ్జన ప్రకరంబు ఘన కర్మ సంచయ గ్రతితమగు అహంకారమను హృదయ గ్రంథిం జరతురు వివరింపనిట్లు నిర్విషయమతులు మహి నిరుద్ధేంద్రియ మార్గులునైనట్టి యతులకు చేరంగ అలవిగాని అట్టి పరమేశుంగేశవు ఆది పురుషు వాసుదేవుని భువన పావన చరిత్రు అర్తి శరణంబుగాం దత్పదాంబుజములు భక్తి సేవింపు గుణసాంద్ర పార్థివేంద్ర. రాజా, సజ్జనులు భగవానుని పాదపద్మాలపై భక్తి కలిగి ఆ భక్తి స్మరణ ప్రభావంచే కర్మలతో ముడివడిన అహంకారమనే హృదయ గ్రంథిని నశింపజేసుకుంటారు. విషయ చింత లేని వారు, ఇంద్రియాల నరికట్టిన వారు అగు యతులకు చేరరాని ఆది పురుషుడను పరమేశ్వరుణ్ణి శరణు చుచ్చి ఆ దేవుని పాదపద్మాలు భక్తితో సేవించు. హరిషడ్వర్గమహోర్వినక్రని కరవ్యాకీర్ణ సంసార సాగర మబ్జోదర కీర్తనాతరణి సాంగత్యంబునం వాసి
తామరుదారంగనగాపహ ప్రకట యోగాదిక్రియా యుక్తిచే దరింపన్ మదిన్ కోరువారలకు దుర్దాంతం బగుంగావునన్. హరిషడ్వర్గము అనే గొప్ప తరంగాలు అనే మొసళ్ళ సముదాయం తిరుగుతుండటం వల్ల కల్లోలంగా ఉన్న సముద్రం వంటిది సంసారం. దాన్ని దాటడానికి హరినామస్మరణం అనే నావ లేకుండా సాధ్యం కాదు. దాన్ని ఆశ్రయించడం మాని పాపాలు పోగొట్టుకోవడానికై తీవ్ర యోగాభ్యాసాదులు చేసేవారికి ఈ మహాసాగరాన్ని తరించడం అసంభవం. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే 6 దుర్గుణాలను హరిషడ్వర్గం అంటారు. ధరణీశోత్తమ నీవు కేవల సముద్యద్భక్తి ధీయుక్తిమై వరగోవింద పదారవింద యుగభాస్వన్నావ సంధించి దుస్తర భూరి వ్యసనాకరోల్లసిత దుర్దాంతోగ్ర గంభీర సంసరణాంభోదిన్ దరింపవయ్య పరమోత్సాహంబు దీపింపగన్. ఓ రాజేంద్ర, నీవు అత్యంత భక్తి ప్రపత్తులతో శ్రీ మహావిష్ణు పాద పద్మాలనే నావను సమకూర్చుకొని దుర్భరమైన బాధలకు నిలవై భయంకరమై దాటరాని సంసార సముద్రాన్ని ఉత్సాహంతో దాటు. అని గతింబంకరుహాసన సుతుండును బ్రహ్మబోధ శాలియునగు నా ఘన యోగి వల్లభునిచే తను తెలియంగంబడిన బ్రహ్మతత్వుండగుసున్. ఇలా బ్రహ్మజ్ఞుడైన సనత్కుమారుడు మహాతత్వవేత్త అయిన పృథువునకు బ్రహ్మతత్వాన్ని గూర్చి బోధించాడు. ఆ రాజు ఆ తత్వం గ్రహించాడు. జనపతి మునిం బొగడి ముదంబున నిట్లను పూర్వజన్మమున నే దీనావనుండైన ఈశ్వరుని చేతను నిక్క మనుగ్రహింపందగితి మునీంద్ర. ఋతుచక్రవర్తి సనత్కుమారుని స్తుతించి ఇలా అన్నాడు: నేను గత జన్మలో నిజంగా నారాయణుని దివ్యానుగ్రహాన్ని పొందిన మాట వాస్తవం. ఆయన దీనుల్ని రక్షించే మహానుభావుడు కదా. వినుడట్టి అనుగ్రహ సాధనమునకై మీరలిపుడు దగ నిచ్చటికి జనుదెంచితిరి దయాలురు ననఘులు భాగవతవరులు అగు ఉత్తములు. ఆ విధంగా అనుగ్రహం పొందడానికి దయాస్వరూపులు
దయా స్వభావులు, పుణ్యాత్ములు, భాగవత శ్రేష్ఠులు, ఉత్తములు అయిన మీరు విచ్చేశారు. నిరతంబు నాయందు నిష్పాదితములగు దేహ సమేత మదీయ రాజ్య సర్వ సంపదలును సద్విజ దత్తముల్ కావునం ప్రాణకాంత విభూతి మందిర సుతరాజ్య మహిబల కోశ పరిచ్ఛదంబుల నిల్ల ధృతిందలంప రాజుకు మృత్యుండు రాజకీయములగు తాంబూల ముఖ పదార్థములంజేసి రమణ సంతర్పణోపచారములు నడుపు గతి నివారల కవి నివేదితములయ్యం కాన మీకుపచారమే గతి నునర్తు నతుల గుణసాంద్ర యోగి కులాబ్ది చంద్ర సాటిలేని గుణసాంద్ర మునివంశచంద్ర నిరంతరం నాలో ఉద్భవించిన సర్వసంపదలు రాజ్యంతో దేహంతో సహా మంచి బ్రాహ్మణులు అనుగ్రహించినవే. పరివారం, ధనాగారం, సైన్య బలం, భూమి, రాజ్యాధికారం, స్వగృహం, స్వీయ వైభవాలు, పత్ని, నా ప్రాణం కూడా నావి అని ధైర్యంగా అనుకోలేను. రాజమర్యాదలైన తాంబూలాదులు, ఆహార తృప్తి మొదలైన ఉపచారాలు రాజుకు సేవకులు ఏ విధంగా సమర్పిస్తారో అలా నేను భక్తి భావంతో విప్రులకు సమర్పిస్తున్నాను. మరి అలాంటి నేను మీకు ఎలా ఉపచారాలు మర్యాదలు చేయగలను? సర్వం రాజ్యాధికం మదీయం సాధుశిష్టం సత్ మహ్యం ప్రసాదరూపేణ దత్తం అతస్తత్ర మమ స్వత్వా భావాత్ గురుదక్షిణార్థం కిం దదే. నివేదనం తదీయన్యైవ తస్మై సమర్పణం. రాజు యాచకుడికి చేసిన దానం వేరు, సేవకుడు ప్రభువుకు చేసిన సేవ వలె పృథువు దానం చేశాడు. దాన స్వీకర్త ఆదినారాయణుడని తెలిసి గౌరవంగా చేసేదే దానం. దానగుణ మహాత్యాన్ని పృథువు ఇందులో వివరంగా చెప్పాడు. అది ఎట్లు బ్రాహ్మణాధీనం అంటిరేని సేనాధిపత్య రాజ్యదండ నేతృత్వ సర్వలోకాధిపత్యంబులు వేదశాస్త్రవేది అయిన బ్రాహ్మణక కానీ ఇతరులకు యోగ్యంబులు గావు. కావున బ్రాహ్మణులకు భోజన
వసన దానంబులు స్వకీయంబులైయుండు. క్షత్రియాదులకు బ్రాహ్మణానుగ్రహంబున అన్న మాత్రంబు దక్కిన వస్తు స్వాతంత్ర్యంబు లేదు. కావున మీకు గురుదక్షిణ ఏమి సమర్పించువాడా అదియును గాక స్వాతంత్ర్యంబు కలిగిన నిట్టి ఆధ్యాత్మ విచారులు వేదాంత వేదులు అయి భగవద్భక్తి ఉపదేశించుడు మీ వంటి పుణ్యాత్ములకు పరిహాసాస్పదుండు. దక్కిన వాడెవండంజలి మాత్రంబు దక్కిన ప్రత్యుపకారంబు సేయందలంచు. అది కావున దయాళువులైన మీరలు స్వకృతోపచారంబులం చేసి సంతుష్టాంతరంగులగుదురు గాకని పలుకుచున్న ఆది రాజైన కులు చక్రవర్తి చేతం పూజితులై ఆత్మయోగ నిష్ఠులైన సనకాదులతని స్వభావంబు ప్రశంసించుచు సమస్త జనంబులు సూచుచుండ ఆకాశ గమనంబునంజని రై అవసరంబున రాజ్యమంతా బ్రాహ్మణుల ఆధీనం ఎలా అయిందంటారా? సేనలను నడిపించడం, రాజ్యపాలన, దండనాధికారం, 3 లోకాలకు ఆధిపత్యం వేదశాస్త్రాలు తెలిసిన వానికే సాధ్యం. అవి తెలిసినవాడే బ్రాహ్మణుడు. అందువల్ల వారి సొత్తుగా సమస్త రాజ్య సంపద భావించబడటం వల్ల లోకానికి మేలు చేకూరుతుంది. రాజ్యంలో అన్న వస్త్రాదులు సద్బ్రాహ్మణుల సొంత వస్తువులు. క్షత్రియాదులు అన్నం మాత్రమే సొంతంగా భావించాలి. మిగతా విషయాలలో వారికి స్వాతంత్ర్యం లేదు. కాబట్టి మీకు గురుదక్షిణగా ఇవ్వడానికి నా వద్ద ఏమీ లేదు. మీరు సర్వస్వతంత్రులు, ఆధ్యాత్మ విద్యా గురువులు. వేదాంతం తెలిసిన వారు, భగవద్భక్తి ఉపదేశించేవారు. మీ వంటి వారికి దక్షిణ ఇవ్వాలనుకున్నవాడు హాస్యాస్పదుడవుతాడు. నమస్కారం మాత్రమే సమర్పించుకోగలను. మీకు ప్రతిఫలంగా ఇయ్యగలిగినది ఏమీ లేదు. ఇలా మాట్లాడుకున్న ఆది రాజైన ఋదు చక్రవర్తిచే పూజితులై సనకాదులు అతని స్వభావాన్ని గూర్చి ప్రశంసగా మాట్లాడుకున్నారు. ఆత్మయోగంలో నిష్టగల ఆ సనకాదులు ఆ సదస్సుల ముందే ఆకాశగమనంలో వెళ్ళిపోయారు. స్వస్తి.